మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి బౌరంపేటలో సింధు పార్సిల్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నిఖిల్ స్మారకార్థంగానైతే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టుతో కలిసి రక్తదాన శిబిరం, కిమ్స్ హాస్పిటల్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలాన్ హనుమంతరెడ్డి హాజరయ్యారు. డాక్టర్ నిఖిల్ మన మధ్య లేకున్నా ఆయన పుట్టినరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకి విద్య, వైద్యాన్ని అందిస్తూ ప్రజలతోనే మధ్యలోనే ఉన్నారని తెలిపారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో గతంలో కూడా చేసి ఈరోజు నిఖిల్ డాక్టరేట్ కంప్లీట్ అయిపోయి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు బాధాకరమైనప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలు మరవకూడదు. నిఖిల్ పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించటం, ట్రస్ట్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి చదువు చెప్పించటం, దాంతోపాటు వైద్యంలో ఎక్కడ ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన నా వంతు సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పి ముందుకొచ్చి ఎంత వ్యాపారాలు ఉన్నా సంపాదన ఉన్నప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలను అశ్రద్ధ చేయకూడదనే భావనతో ప్రతి పుట్టినరోజుకి వైద్య శిబిరాలు, ఎన్నో ఈరోజు వైద్య శిబిరాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, బుక్స్ పంపిణీ కానీ, పేద విద్యార్థులకు ఫీజులు పంపిణీ కానీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మరి నిఖిల్ జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బౌరంపేటలో చేస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు శశి గారిని, వారి కుటుంబ సభ్యులందరికీ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయి తప్పకుండా నిఖిల్ ఏదైతే ఆశయాలు ఉండేనో అవన్నీ కూడా మరి మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి శశి గారిని చూసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తుంది. ఆయన కూడా పాపం వాళ్ళ బాబు యాక్సిడెంట్లో చనిపోతే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి జిల్లా లెవెల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు